హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నేను ఈరోజు లట్కన్ ఎలా చేయాలి అని చూపిస్తున్నాను. లెహెంగాకి లట్కన్స్ అనమాట. సో, ఫస్ట్ మనం ఒక క్లాత్ తీసుకోవాలి. ఏదైనా సరే అండి. ఒక 10 ఇంచెస్ క్లాత్ స్ట్రైట్‌గా ఉండాలి. పొడవులో 10 ఇంచెస్. సో, అది తీసుకొని మనం హారిజాంటల్‌గా అంటే అడ్డంగా చిన్న చిన్న కుట్లు వేస్తాం కదా మనము. అలా సూదితో వేసుకుంటూ రావాలన్నమాట. సో, ఇలా చూపిస్తున్నాను చూడండి. అలా చిన్న చిన్న కుట్లు వేసుకుంటూ రావాలి. సో, ఇది లట్కన్ అండి. అంటే లెహెంగాకి సైడ్‌కి వేసుకుంటాం కదా! అది అన్నమాట. సో, 1 వేసుకుంటారా, 1 పీస్ వేసుకుంటారా, 2 పీసెస్ వేసుకుంటారా అది మన ఇష్టము. అంటే ఇది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి యాక్చువల్‌గా అయితే 1 సరిపోతుంది 1 పీస్. లేదు 2 కావాలి అంటే 2 పీసెస్ అయినా చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. సో, ఇప్పుడు నేనైతే సింగిల్ పీసే చేస్తున్నాను. అండ్ ఇది కొంచెం టైం ప్రాసెసింగేనండి. కొంచెం ఓపికగా నిదానంగా కూర్చొని చేయాలి. ఈజీగా అయిపోయేదైతే కాదు. సో, ఇలా కుచ్చులు వేసుకుంటూ రావాలి. 10 ఇంచెస్ అండి క్లాత్ లెంత్. చిన్న చిన్నగా వేయాలండి స్టిచెస్. పెద్దగా వేస్తే మళ్ళీ మనకు ఫ్రిల్స్ ఎక్కువ రావన్నమాట. సో, చిన్న చిన్నగా వేస్తే ఎక్కువ వస్తుంది కుచ్చుళ్ళు అనేవి. ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత ఏంటంటే మనం కింద నీడిల్‌కి ఎలాగో నాట్ ఉంటుంది కదా థ్రెడ్‌కి. సో, మనం ఏం చేయాలంటే ఇప్పుడు నీడిల్‌ని మొత్తం ఇలా బయటికి లాగేయాలన్నమాట. మీకు మొత్తం దగ్గరకొచ్చేస్తుంది. ఒకవేళ మీకు సరిగ్గా రాలేదు అనిపిస్తే మళ్ళీ ఒకసారి మొత్తం ఓపెన్ చేసి అక్కడ ఫస్ట్ మనం వేసిన దగ్గర కొంచెం చేయితో పట్టుకొని దెన్ మళ్ళీ మీరు ఈ థ్రెడ్ అంతా లాగండి. సో, కుచ్చులు కుచ్చులుగా మొత్తం దగ్గరకొచ్చేస్తుంది. చూడండి ఇలా వస్తదనమాట. సో, దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు 2 ఎడ్జెస్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ఎడ్జెస్‌ని క్లోజ్ చేయాలి. సో, ఫస్ట్ ఏంటి మనం ఈ కుచ్చులన్నీ దగ్గరికి నీట్‌గా అనుకున్న తర్వాత అప్పుడు ఈ 2 ఎడ్జెస్‌ని మనం లోపల సైడ్ నుంచి స్టిచ్ వేసేయాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో, నేను ఫస్ట్ ఇదంతా దగ్గరికి నీట్‌గా పట్టుకుంటున్నాను అనమాట. కుచ్చుళ్ళు నీట్‌గా రావాలి అని. ఇలా ఫ్రిల్స్ అంతా నీట్‌గా అనుకున్న తర్వాత అప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ ఎండింగ్ ఉంటుంది కదా క్లాత్‌ది. సో, ఆ 2 ఒక దగ్గరికి మనం స్టిచ్ వేసేయాలి. లోపల సైడ్ నుంచి వేయండి. బయట సైడ్ నుంచి వేయొద్దు. బయట సైడ్ నుంచి వేస్తే మనకి ఆడ్‌గా కనిపిస్తుంది మళ్ళీ. సో, లోపల సైడ్ నుంచే స్టిచ్ మొత్తం వేసేయాలి. సో, అది ఎలా అంటే మళ్ళీ మనకు దారం పోగులు రాకుండా లాక్ వేసేసినట్టు ఓవర్ లాక్ వేసినట్టు ఎయ్యండి. వేసేసిన తర్వాత ఇలా ఉంటదండి మొత్తము. చూడండి లోపల సైడ్ నుంచి ఇలా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మొత్తం కుట్టేసిన తర్వాత మనం ఇక్కడ లాస్ట్‌కి ఒక 2, 3 నాట్స్ వేసేసి టైట్‌గా థ్రెడ్‌ని అక్కడికి కట్ చేసేసుకోవచ్చు. సో, ఈ థ్రెడ్‌ని ఇప్పుడు ఇక్కడికి కట్ చేసేద్దాము. సో, చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట మొత్తము. కుచ్చులన్నీ దగ్గరకొచ్చేసి నీట్‌గా ఉంటది. ఈ ఒక పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పటికి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏం చేయాలి అనేది చూద్దాము. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న కార్డ్‌బోర్డ్ పీస్ తీసుకొని మనం పైన బాడీ పార్ట్ ఉంటుంది కదా! సో, బాడీ పార్ట్ ఎలా ఉంటుంది అన్నది చిన్నగా డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. సో, నేను ఇప్పుడు డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. అండ్ ఇన్ ది సేమ్ అండి మనము దానికి స్టిక్ చేయడానికి ఒక క్లాత్. సో, దానికి నేను ఆ కార్డ్‌బోర్డ్ కట్ చేసిన పీస్‌కి నేను మళ్ళీ క్లాత్ అంతా స్టిక్ చేసేస్తున్నాను. సో, మనకు బయటికి కనిపియకూడదు కార్డ్‌బోర్డ్ అని చెప్పి నీట్‌గా ఉండాలి అని నేను ఇలా క్లాత్ స్టిక్ చేస్తున్నాను. సో, స్టిక్ చేసేసిన తర్వాత నేను ఇలా స్టోన్స్‌ది లైన్ తీసుకున్నాను ఒకటి. సో, స్టోన్స్ లైన్ తీసుకున్న తర్వాత మొత్తం ఇలా బార్డర్స్ వేస్తున్నాను ఫస్ట్. బార్డర్స్ అంతా స్టిక్ చేస్తున్నాను అనమాట 4 సైడ్స్.
ఈ స్టిక్కింగ్ ఏంటి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే అండి. ఎందుకంటే ఇది చాలా చిన్న పిక్చర్ కాబట్టి మనకి స్టిక్ చేయడం, పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం ఓపికగా చేయండి. సో మనకి లెంత్ చూసుకుంటూ కట్ చేసుకుంటూ స్టిక్ చేయాలి. ఎడ్జెస్ అంతా స్టిక్ చేసేసాం కదండి. ఇప్పుడు మనము లోపల కూడా ఎలా స్టిక్ చేయాలి అని చూపిస్తాను నేను. సో లోపల కూడా ఒక్కొక్క లైను మనం గ్లూ రాస్తూ స్టోన్స్ లైన్ స్టిక్ చేస్తూ వెళ్ళాలి. అండ్ ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయండి. ప్లీజ్ అండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ నేను ఇది కొంచెం ఆలోచించి చేశానండి. ఇది ఎలా ఉంది అన్నది మీరు కొంచెం కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. సో ఇది ఓకేనా, మీకు ఇవి నచ్చుతున్నాయా వీడియోస్, లేదా ఏ కమెంట్ అయినా సరే చెప్పండి. సో ఇలా మొత్తం స్టిక్ చేసేసానండి, అయిపోయింది. స్టిక్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎడ్జెస్లో క్లాత్ ఉంది కదా, నేను అదంతా తర్వాత కట్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం కింద ఫస్ట్ పార్ట్ ఒకటి రెడీ చేసుకున్నాం కదా, సో ఆ ఫస్ట్ పార్ట్కి ఇప్పుడు మనం చేసిన బాడీ పార్ట్ని స్టిక్ చేయాలన్నమాట. సో స్టిక్ చేయడానికి నేను ఇక్కడ గ్లూ యూస్ చేస్తున్నాను. గ్లూ పెట్టేసి ఈ గ్లూ కొంచెం ఫ్రాక్ అనుకోండి ఫస్ట్ పార్ట్ని, అది కొంచెం గ్లూ రాసేసి నేను దానిపైన ఫస్ట్ ఇప్పుడు సెకండ్ రెడీ చేసిన మనం బాడీ పార్ట్ని స్టిక్ చేస్తున్నాను. సో ఇది కదలకుండా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఊడిపోకుండా అని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ నుంచి ఒక క్లాత్ స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం వీడియోలో కవర్ అవ్వలేదు, సారీ అండి. సో నేను జస్ట్ బ్యాక్ సైడ్ ఇలా స్టిక్ చేసేస్తున్నాను. ఇలా బ్యాక్ సైడ్ స్టిక్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక క్లాత్, చిన్న క్లాత్ నండి పీస్ని, సో బాడీ పార్ట్కి అండ్ ఫ్రాక్ పార్ట్కి అటాచ్ అయ్యేటట్టు ఒక క్లాత్ అయితే స్టిక్ చేశాను, సో ఊడిపోకుండా ఉంటుందని. సో నెక్స్ట్ ఏంటి అంటే మనము ఈ డోరీ ఒకటి ఉంటుంది కదండి, డోరీ కూడా స్టిక్ చేసేసాను నేను ఇన్ ద సేమ్ వే. సో డోరీ కూడా స్టిక్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి మొత్తం డోరీ. సో ఇది ఒక హ్యాంగింగ్ లట్కన్, ఇది మీరు లెహంగాకి వేసుకోవచ్చు. సో ప్లీజ్ నచ్చినట్టయితే నాకు కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.